ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. అపోస్తలుల కార్యములు 13:47. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను. ప్రభువుకి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. తన పిల్లలకి తాను బాధ్యత అప్పగిస్తాడు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ తన బాధ్యతలను అప్పగిస్తున్నాడు. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఎక్కడ అన్యజనులు ఉంటారో, ఎక్కడ క్రైస్తవులు ఉంటారో అక్కడ గొడవలు అవుతాయి. అక్కడంతా తారుమారుగా ఉంటుంది. అక్కడ వాతావరణం అంతా కూడా భయంకరంగా ఉంటుంది. అయితే అలాగను ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? దేవుడు ఆ అంధకారంలో నుండి నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. ఆ దురాత్మ నుండి బయటికి తీసుకురాబోతున్నాడు. ఆ చీకటి ఆత్మ నుండి బయటికి తీసుకురాబోతున్నాడు. యేసయ్యా, నీకు వందనాలు. చీకటి దుష్ట దురాత్మలన్నిటినీ కొట్టివేసి లయపరచండి తండ్రి. నాయన, అన్యజనుల మధ్య సాక్ష్యము కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అన్యజనుల మధ్య జరిగే సాక్ష్యము, అన్యజనుల మధ్య జరిగేటువంటి ఏ విషయమైనా సరే ప్రభువుకి అప్పగించండి. ప్రభువు ఆ కార్యాలు నెరవేరుస్తాడు. తప్పక దేవుడు సహాయము చేస్తాడు. ఎందుకంటే ఆయన జీవం గల్లవాడు, ఆయన మహిమ గల్లవాడు. కాబట్టి నేనెక్కడ చూసినా కూడా ప్రభువుని గణపరచడమే చూస్తూ వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగా. చీకటి కట్లు ఏవైనా ప్రభువు తెంపుతాడు గనుక, నిన్ను ఆయన అన్యజనులకు వెలుగుగా చేశాడు గనుక అన్యజనుల మధ్య సాక్ష్యం కలిగి బ్రతుకు, సాక్ష్యం కలిగి జీవించు. ఇంకా అన్యజనులకు ఉపయోగకరముగా కూడా మారాలి. మనం అన్యజనులకు ఉపయోగకరంగా ఉండాలి. అన్యజనుల ఎదుట, అన్యజనుల ఎడల వేరువేరు పనులైనప్పటికీ కూడా జరిగించవలసినటువంటి క్రియ మాత్రము ఒక్కటే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, మీరు ఎక్కడుండి, ఏ ప్రాంతంలో ఉండి, ఏ దేశంలో ఉండి ఈ వాక్యం వింటున్నా సరే, ప్రభు మిమ్మల్ని బలపరచుటకు శక్తి సామర్థ్యములు గలవాడు గనుక ప్రభు కృపను కోరుకోండి. ప్రభు అడుగు వారికెళ్ళను, ఊహించు వారికెళ్ళను దయచేసేటువంటి దేవునిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు. అవును దేవా, ఎవరికైతే ఈ వాక్యం వాగ్దానం నువ్వు అందిస్తున్నావో తండ్రి, నిజంగా వారు నాయన ప్రభువా, ఆ అంధకార సంబంధమైనటువంటి చీకటి క్రియలు ఏదో అనిపించింది ప్రభువా తండ్రి. నాయన, అటువంటి విషయాలలో నాయన నీ కృప నాయన సిస్టర్స్కి అనుగ్రహించి, దేవుని సంఘము, దేవుని ప్రియమైన సంఘము మనల్ని విడువదు. ఆయన కృప మనల్ని విడువదు. ఆయన కృప నిత్యము మనకి తోడై ఉంటుంది. ఆయన కృప నిత్యము మన మీద నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. ఆమేన్.